హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్. మేము చేసిన హోటల్లో అక్కడ మీకు సైకో ఉన్నాడు అనిపిస్తే మీరంతా పర్మిషన్ ఇస్తే మేము టీంతో వెళ్ళి మళ్ళీ అక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పార్ట్ 1 పార్ట్ 2 చూడండి, మీకు అర్థమవుతుంది సైకో ఉన్నాడా లేదా అని. మేము ఆ హోటల్ బయట వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మళ్ళీ అరిచారు మమ్మల్ని. అక్కడ సైకో ఉన్నారు, మీరు ఎందుకు వెళ్ళినారు, అది ఇద్దరే వెళ్ళినారు, ఎందుకు వెళ్ళినారని అరిచినారు. ఇంకా మీరు చూడండి, మేము చాలా కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు ఎంతవరకు ఇలాంటి వీడియోస్ ఇష్టమవుతున్నాయని మాకు తెలియలా. మీరు ఒక లైక్ చేస్తే మాకు తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ చేయాలా లేదా అని. ఖచ్చితంగా మీరైతే మా కష్టానికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకపోతే మా ఛానల్లో మేము బోర్ కొట్టించే విధంగా ఏ విధంగా వీడియోస్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ చూసుకోండి, ఒక దొన్న చేసినాము, ఒక కేవ్స్ చేసినాము, ఒక టెంపుల్ చేసినాము, గోస్ట్ చేసినాం. ఇట్లా డిఫరెంట్గానే పోతున్నాం. మీకు ఛానల్ లాస్ట్ వరకు ఎండింగ్ వచ్చేసరికి మీకు ఛానల్ స్టార్టింగ్ ఓపెన్ చేసిన లాస్ట్ వరకు మీరు చూస్తే కూడా మీకు ఎప్పుడు బోర్ కొట్టుకున్న వీడియోస్ అన్నీ బాగుంటాయి. మీరు చూసి మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో మీకు అందిస్తాము. ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూడండి. ఓకే, చూడు ఒకసారి. ఇక్కడ సైకిల్ కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా సైకిల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇంతకుముందు గ్లాసు కొట్టినారు, సైకిల్ అంటావా? సైకిల్ ఉంటే పరిస్థితి ఏమంటావు? ఏదైనా మనము సేఫ్టీకి ఏదైనా తెచ్చుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ సైకిల్ ఉండే అవకాశం చాలా ఉంది. చూద్దాం రా. ఈ బట్టలంతా ఏమంటావు ఇవి? అన్ని గెస్ట్ హౌస్ రూమ్లన్నీ, ఈ హోటల్లో ఉన్న రూమ్లన్నీ యాక్చువల్లీ ఒకే ప్లాన్, ఆల్మోస్ట్ అన్నీ ఒకే ప్లాన్. తెలుస్తుంది నీకు? ఇక్కడ చూడు, ఇంతకుముందు చూసిన రూమ్లకు అన్నిటికీ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఖాళీగా ఉంది. చూడు, తెలుస్తుంది చెట్లు తక్కువ ఉన్నాయి. ఈ బిల్డింగ్కి మాత్రం స్పెషల్గా అదే దారి కూడా చూడు. ఇక్కడ చూడు, కొద్దిగా ప్లేస్ ఉంది ఇక్కడ. చూడు, ఇటు వెళ్ళడానికి ఎవరో వెళ్ళినట్టు సౌండ్ వచ్చింది పవన్. ఇక్కడ దగ్గర చూడు, ఇక్కడ కొద్దిగా చెట్లు, ఇక్కడ కొంచెం కొద్దిగా చెట్లు కొట్టేసినారు. మళ్ళీ అటు సైడ్ చూడు, కొద్దిగా దారి ఉంది అక్కడ. నాకెందుకో డౌట్ కొడుతుంది. ఖచ్చితంగా సైకోలో ఇక్కడ ఎవరో లేదా మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ. కింద డోర్ కదిలింది కదా, అప్పుడు కన్ఫర్మ్ అయింది నాకు. ఖచ్చితంగా ఇక్కడ ఆత్మలు ఖచ్చితంగా ఉన్నాయని కన్ఫర్మ్ అయింది. ఇదంతా చూసుకుంటారా పవన్? ఇంత వేస్ట్ క్లాత్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నీట్గా చూసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇక్కడ ఒకసారి ఇక్కడ చూపించు, రూమ్లో లోపల రూము. అవన్నీ వించేసిన విధానము, ఈ క్లాస్ అంతా చూస్తే ఇవంతా సైకిల్ చేసే పనులే ఉంటాయి కదా. లోపల ఎవరినో చంపేసినారా లేదంటే ఆయన చనిపోయినాడా అని తెల్ల. పవన్, ఇంతకుముందు చూసిన వాటితో పోలిస్తే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది.
అవును. ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి వెళ్దామా, ఇందులోకి వెళ్దామా? రైట్కి వెళ్దాం రా. ఫస్ట్ మళ్ళీ వచ్చి ఈ రూమ్ చూద్దాము. అన్నీ బాగా ఓపెన్లో బాగా పెట్టినారు, ఇవన్నీ ప్లాన్గా కట్టినట్లుంది. సేమ్ యాజ్ ఇస్ టాయిలెట్ రూమ్. చూస్తున్నావా? చిన్నగారా సంచులంతా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో షర్ట్ పడింది, చూతురా ఇక్కడ షర్టు. ఈ రాళ్ళు చూడు, ఇక్కడంతా గ్లాస్ అంతా పగలు కొట్టినారు రాళ్ళతో. ఖచ్చితంగా సైకిల్ ఉంటారు పోనీ ఇక్కడ, కన్ఫర్మ్. చూడడం ఇంకా ఆలోచించేది ఏం లేదు. ఎవరు రానందుకు ఈ సైకో ఇక్కడ ఉన్నట్లుంది ఇక్కడ. పవన్, ఈ సైకో ఏమన్నా అటాక్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి పవన్. ఇంక మనం ఇక్కడ బ్లడ్, అది బ్లడ్ చూడు. అమ్మో, చూస్తున్నారా? ఇదంతా చూడు, ఇదంతా బ్లడ్డే. టచ్ చేయదు ఆ బ్లడ్ ఏమన్నా. చూడు బ్లడ్, అది ఇక్కడ బ్లడ్. టచ్ అయ్యేది ఒకసారి నేను. బాగా ఆరిపోయింది, చూసిన బాగా ఆరిపోయింది. ఇంకా చూద్దాం రా. ఈ గోళ్ళకి మనం ఇందాక గమనించలేదు, ఈ గోళ్ళకి. పవన్, ఇదంతా బ్లడ్ పవన్. అటాక్ చేస్తే పరిస్థితి ఏమంటావు? ఇక్కడ తెలుస్తుందా? ఇక్కడ చూడు, ఇక్కడ సింబల్ ఏదో ఉందో చూడు. ఇక్కడ 2 అని ఉంది, రోమన్ సంఖ్యలో. ఇది ఇక్కడ గిర్రేస్తే 2 కదా, అంటే దీనికి 1, దీనికి 2 ఉంది. దీనికి ఏమైనా 1 ఉంటుందా? ఇక్కడ బ్లడ్ పడింది. వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ ఏదైనా సౌండ్ వస్తే తొందరగా చెప్పు. బెంగళూరులో ఈ హోటల్కి రావాలని ఒక చిన్న ఆశ ఉండేదంట అందరికీ. ఇక్కడికి ఒకసారి రావాలి, ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళాలి. ఈ హోటల్ ఇంత బాగుంది, దీంట్లో ఉన్న లొకేషన్కి ఇక్కడికి రావాలని ఆశ ఉండేదంట. పవన్, ఇక్కడ చూస్తున్నావా? చెయ్యి సింబల్ ఉంది చూడు, చేయితో ఎవరో ఇట్లా పెట్టినారు. తెలుస్తుందా? తెలుస్తుంది ఇప్పుడు. చూడు, హ్యాండ్ ఇట్లా పెట్టినారు, ఇట్లా. లేదు, ఇది చాలా రోజులు ముందు పెట్టినట్లుంది చూడు. పోతానులే ఇది. దానికి 2 అని సింబల్ ఉంది, ఇక్కడైతే హ్యాండ్ సింబల్ ఉంది.
లేడీస్ క్లాత్ అంతా పడినాయి ఇక్కడ. ఇక్కడ చూడు ఒకసారి, లేడీస్ క్లాత్స్ అంతా ఏవో ఉన్నాయి, గలీజ్గా ఉన్నాయి ఇక్కడ. ఆ క్లాత్స్ ఏమి చూపించద్దు, లేడీస్ పర్సనల్ చూపించద్దు. లేడీస్ పర్సనల్ క్లాస్ కూడా ఇక్కడ ఉన్నాయంటే ఏమై ఉంటుంది పవన్? ఇదైతే అక్కడైతే అన్ని చోట్ల గ్లాసులు అయితే విరగొట్టినారు, ఇక్కడైతే ఫుల్ గోడే లేపేస్తున్నారు. ఇదైతే తెలుస్తుందా? ఇక్కడ కిటికీ ఉండి విండోస్ ఉంటున్నాయి కదా ఇంతకుముందు అన్ని రూమ్ లాస్టేజ్. ఇది సేమ్ ప్లాన్, కాకపోతే ఇక్కడ చూడు గ్లాసే లేదు, విరగొట్టేసినారు మొత్తము. ఒకటి గమనించినావా, అన్ని రూములకి అటు సైడ్ డోర్ ఉంది, ఇటు సైడ్ గ్లాసులు ఉన్నాయి, విండోస్ ఉన్నాయి. దీనికి మాత్రం ఇటు సైడ్ డోర్ ఉంది, అటు సైడ్ విండోలు ఉన్నాయి. తెలుస్తుందా? సేమ్ పవన్ దానికి ఉన్నట్లు దీనికి కూడా చెట్లు కొద్ది తక్కువగా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు అప్పుడే ఆ 2 రూములకు మాత్రమే చెట్లు కొద్ది తక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఉంటే ఆ సైకో ఉండాలా, లేదంటే ఏదైనా ఆత్మ, ఆ రెండే. ఏదైనా అంతకుమించి ఏది లేదు ఇక్కడ. ఇది చిన్నగా చూసుకో, కింద ఆల్మోస్ట్ అంతా ఆ విండోస్ గ్లాస్ అంతా కింద పడింది. చూసుకుంటారా పవన్? ఇంత పెద్ద బండ ఎక్కడి నుంచి వచ్చింది పవన్? ఇక్కడ ఏదో ఇంకా ఒక రూమ్ ఉంది, దీనికి ఏమైనా సింబల్ వేసినాడా పవన్? బ్లడ్ అయితే దారాలుగా ఉంది పవన్. ఇక్కడ చూడు, బ్లడ్ దగ్గర పెట్టి చూపించి క్లియర్గా తెలుస్తుంది వాళ్ళకి. చూడు బ్లడ్, ఇదంతా క్లీన్గా బ్లడ్. ఇంకా ఇక్కడ చూడు, ఇది దీనిపైన పవన్, దీనిపైన వేసి కొట్టినట్లుంది పవన్ ఎవరినో. ఇంకో రూమ్కి ఎంట్రన్స్కే బ్లడ్ పెట్టినాడు. ఒకసారి లోపల చూడు, వచ్చి ఒకసారి చూడు. బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, అంటే ఇక్కడ తింటా వచ్చి కూర్చొని ఇక్కడ తింటా అంటాడు. పవన్ ఒకటి గమనించినావా? ఇటు సైడ్ రా ఒకసారి. చూడు ఎంత డేంజర్గా ఉందో, స్పాట్లో ఉంది. అసలు పరిగెత్తి వస్తే పడితే ఎక్కడ పోతాం తల్లి. ఇక్కడ ఈ 2 రూములకు మాత్రం డిఫరెంట్గా ఉంది, చూసినావా? ఈ 2 రూములకు మాత్రమే డిఫరెంట్గా ఉంది. అటు సైడు ఏ ఇది లేకుండా పడిపోయేది. మీకు చెప్తాను కదా, ఈ బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్ ఉంది. అక్కడ ఆయన ఈ ఓనర్ వచ్చి ఇక్కడ చంపేసినారు ఇక ఓనర్ని. అండర్ గ్రౌండ్ ఉంది, అందులో ఒక అక్కడ అక్కడ చంపేసినా కదా ఎవరిని ఒకరిని. ఇంకా అది చూడాలి మనం. ఇంకా
ఈ బట్టలు, ఆ రూములకి వేసిన సింబల్స్ ఇవన్నీ చూస్తే ఇక్కడ ఖచ్చితంగా సైకో ఉన్నాడు. కొన్ని శబ్దాలు అయితే ఆత్మలు తిరుగుతున్న శబ్దాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి చూస్తే ఆత్మలు, ఒకటి ఆత్మలు, ఒకటి ఈ సైకో. నాకు బాడీ అంతా షివరింగ్ వస్తుంది. ఆత్మలన్నీ ఏదో భరించచ్చు. సైకో ఎటు నుంచి అటాక్ చేస్తాడో అర్థం కాలే ఇక్కడ. ఓ ఇక్కడ వాటర్ కాడుతున్నాయి. ఇది ప్రాబ్లం అయితే లేదు, ఇక్కడ వాటర్ కాడుతున్నాయి. ఇది పార్క్ పవన్, హోటల్ పార్క్. ఇది చూసిన పార్క్. ఇది అటు సైడ్ చూడు ఎంత ఘోరంగా ఉంది. ఇందాక అక్కడే వెళ్ళొచ్చినాం మనము. ఈ చెట్లంతా పడి విరిగి పడినాయి మన మీద. నాకు పడాను ఇక్కడ, బయట వచ్చేసి ఇక్కడ. పండ్లంతా బాగా కాసిన చూడు. ఇక్కడ ఎవరు ముట్టలేదంటే ఇక్కడ ఎవరు రాలేదని అర్థం. ఏమిది? నడుము కట్టు మళ్తాడు కదా. ఇందాక వెళ్ళినప్పుడు ఏమైనా గమనించినావు? అది నిందా? ఒకసారి చెట్టు చూడు ఎంత దట్టంగా పైకి వెళ్ళిందో. రా. ఆయన యూపీ నుంచి ఇక్కడ వస్తే ఆయనకి ఎవరు శత్రువులు ఉంటారు? ఎవరు చంపింటారు ఆయన్ని? ఇట్లా వెళ్తే మనకి ఇంతకుముందు డోంట్ ఓపెన్ అని చెప్పినా కదా, అక్కడ రూమ్ అది ఉంది. ఇక్కడ వెళ్తే ఇది అండర్ గ్రౌండ్. ఇక్కడ లోపల ఒకరిని చంపినారంట. ఎట్లా చంపినారు? మర్డర్. అది ఎట్లా చంపినారు తెలదు. ఒకసారి చూడండి, అండర్ గ్రౌండ్ ఇది. ఒకసారి రా ఇక్కడ చూద్దాం ఒకసారి. అండర్ గ్రౌండ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి అండర్ గ్రౌండ్ ఇది. అండర్ గ్రౌండ్లోకి వెళ్దాము. కుంపదీసి ఇందాక సైకో ఏదో ఈ దారిలో ఏమన్నా వచ్చి అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడా? ఇంతకుముందు మనల్ని బెదిరించినట్లున్నాడు. ఓపెన్గా ఉంది. నేను ఇంతకుముందు ఒకటి చెప్పినాను, గుర్తుందా నీకు? ఏం చెప్పు? అటు సైడ్ రెండు చోట్ల 2 హౌస్లకి అంటే రూమ్లు ఉన్నాయి కదా, ఆ రూమ్లకి రెండింటికి దారులు ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ ప్లేస్ ఉంది, తెలుస్తుందా? వాడు అటు నుంచి ఏమన్నా ఈ సైకో ఇందులోకి ఏమన్నా వస్తానడా? ఇందులో సైకో ఉన్నాడో లేదో. అటు సైడ్ అంతా మనకి చాలా సౌండ్లు వచ్చినాయి, చాలా బ్లడ్ సింబల్ అంతా పడింది. ఇంకా లోపల ఇంకేం ఘోరాలు చూడాలో ఏమో అర్థం కావడం లేదు. లోపలికి వెళ్దాం. ఇంకా జాగ్రత్తగా రా. వెనక ఏదైనా సౌండ్ వస్తే చూస్తూ ఉండు. టెన్షన్గా ఉంది ఫోన్ మొదటిసారి నాకు. పవన్ ఇట్రా ఒకసారి. ఎంత ఘోరంగా ఉందో చూడు ఇక్కడ ప్లేస్. చెట్లు చూసినావా? ఇటు సైడ్ చూడు ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుందా? అటు సైడ్ చూస్తే అది మనం వచ్చింది ఇది. అది పైన బిల్డింగ్లో మనం వచ్చినాము. ఇది అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి దారి. ఇంకా అండర్ గ్రౌండ్కి వెళ్దాం. ఇంకా స్టార్టింగే చూస్తే అక్కడ ఒక్కటి కనిపిస్తుంది. ఎట్లా? చిన్నగా ఇక్కడ రాయి కూడా ఒకటి ఉంది. సౌండ్ వస్తుంది.
సౌండ్ వినిపించిందా? ఇక్కడైతే లేడు, వాడు ఖచ్చితంగా బయటకు వెళ్ళినట్టున్నాడు, లేదా మనం చూసి ఏమన్నా బయటకు వెళ్ళినాడో ఏమో. ఇన్ కేసు ఒకసారిగా లోపలికి వచ్చేస్తే మన పరిస్థితి ఏమంటావు? అన్ని టాయిలెట్స్, ఇదేదో స్టోర్ రూమ్ లాగా ఉంది. ఇటు చూడు ఒకసారి, ఈ బండలంతా ఉన్నాయి ఇక్కడ, బండలంతా ఉన్నాయి చూడు ఇక్కడ. పవన్ కట్ అయితే మర్చిపోద్దు, కట్టి ఒకసారి ఇవ్వు నా చేతికి. అక్కడ ఒక రాయి పెట్టుకున్నాను కదా. ఇంత పెద్ద బండలు ఎట్లొచ్చుంటాయి లోపలికి? ఇట్లా ఈ సైకో పండ్లు ఇవన్నీ చూడు, ఇది కూడా వచ్చింది. ఇది చూడు, రాళ్ళంతా వచ్చినాయి, చూస్తున్నావా? పవన్ వాడు వచ్చే టైం ఏందనుకుంటా పవన్, నాకు అనిపిస్తుంది అప్పటి నుంచి. ఇక్కడ ఏందో వాటర్ బాటిల్ కూడా ఇక్కడ కూడా పెట్టుకున్నాడు. ఇది ఫ్రెష్గా ఉన్నట్లుంది చూడు. చాలా డేంజర్గా ఉంది ఇది ఇక్కడ. పదా, వాడు వచ్చే టైం అయినట్టుంది. ఇన్కేస్ వాడు అటాక్ చేస్తే ఎట్లా, మనం ఎట్లా రక్షించుకోవాలా? ఇక్కడ ఏదో చిన్న ఇది ఉంది ఇక్కడ. ఇక్కడ ప్యాంట్ కూడా ఉంది పవన్, ప్యాంట్ కూడా ఉంది రా, ఇక్కడ చూద్దు. తెలుస్తుందా? చిన్న చిన్న సౌండ్ చేయొద్దు. ఇక్కడ ఉండడం సేఫ్టీ అంటవా? ఈ అండర్ గ్రౌండ్లోనో, ఈ రూమ్లోనో, లేకపోతే ఇక్కడ ఎక్కడో కొట్టి చంపేసినారంట, తల అంతా పగల కొట్టి చంపేసినారంట ఇక్కడ. ఇంత పెద్ద బండలో ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకొని, ఇంకా అక్కడ కిటికీలో ఒక బండ పెట్టుకొని ఆ కిటికీలంతా వించేసినారు. పవన్ ఇక్కడ కూడా ఏదో బండ ఉంటుంది పవన్. రెండు బండలు ఉన్నాయి ఇక్కడ.
వాడు వచ్చే టైం ఏంటి ఎట్లా పోని, ఇప్పుడే చాలా టైం అయింది, అర్ధరాత్రి కదా. ఈ అర్ధరాత్రిలో వాడు వస్తే మన పరిస్థితి ఏమంటావు? అటాక్ చేస్తే మన సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. రాలేదు సౌండ్. ఒక నిమిషం, ఒక నిమిషం. ఏ సైకో ఉండరా, ఆత్మలు కాదు ఇక్కడ. సౌండ్ 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 ఫాస్ట్గా ఫాస్ట్గా. ఇక్కడ అదే ఫ్రంట్లో ఇక్కడ ఆత్మల కన్నా డేంజర్గా డోంట్ ఓపెన్ ద డోరు. దీంట్లోకి అయితే వెళ్దాం మళ్ళా మనం ఒకసారి. కనిపిస్తుంది ఇక్కడ డోంట్ ఓపెన్ అని ఉంది. ఇంత పెద్ద రాళ్ళంతా ఇక్కడ రూమ్లో ఉన్నాయి. మామూలు మనుషులు ఎవరు ఇంత ఇంత రాళ్ళు తెచ్చిపెట్టి ఇక్కడ పెట్టుకోరు. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఊగింది కదా. సైకో అయితే ఇంత సడన్గా ఆపేసిపోతాడా? రా ఇక్కడే చూద్దాం రా, చెప్తా. ఈసారి టెస్ట్ చేద్దాము. డోర్ కదులుతుందా లేదా, లైట్ వేసి పెట్టుకుందాం ఈసారి. డోర్ వేసి పెట్టుకునే ఉందాం ఇక్కడ. ఒక సెకండ్ ఉండు. ఇది కదిలింది కదా మనకు ఫస్ట్లో. చూడు చూడు చూడు, ఎవరు లేదు ఇక్కడ. ఇక్కడ ఈ రూమ్లో అయితే కన్ఫర్మ్ పవన్, ఆత్మలు అయితే ఈ రూమ్లో ఉన్నాయి. ఈ రూమ్లో అయితే ఆత్మలు ఉన్నాయి. మళ్ళీ వెళ్దాం రా. ఎట్లా జరుగుతుందో చూడాల. ఇక్కడ రా వచ్చి ఎట్లా చూ 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 చూ. తీసుకో తీసుకో, ఫాస్ట్ తీసుకో. ఒక్క నిమిషం. ఇటు ఈ చెట్లు దివి. ఒకసారి ఎంట్రన్స్ చూద్దాం రా, ఇటువైపు చూద్దాం ఒకసారి. ఎవరు లేదు కదా ఇక్కడ, ఎవరు. చాలా డేంజర్. నెక్స్ట్ టైం వస్తాం. టీమ్తో వస్తాం నెక్స్ట్ టైం. సైకి వచ్చే టైం ఏంటండి, కంపల్సరీ సైకి వచ్చే టైం ఏంటి.
సైక్ వచ్చే టైం అయింది. నెక్స్ట్ టైం టీమ్ 1000 చాలా డేంజర్గా చూస్తాను అసలు. రా బయట వెళ్ళి మాడదాం రా పోనీ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ ప్లేస్లో చేయాలి పవన్. టీంతో వచ్చేద్దాం, ఖచ్చితంగా టీంతో వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి రా చెప్తాను. ఒకసారి చూడు చూడు ఒకసారి. ఓకే ఖచ్చితంగా నెక్స్ట్ టైం టీంతో వద్దాం కదా.